హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అప్పం మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను టమాటా మిర్చి కసాలను ఎట్లా చేస్తారో చెప్తానండి. సో సింపుల్ ఈజీ అండి. ముందుగా వీటి కోసం పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, టమాటా, మిర్చి తీసుకోవాలండి. తర్వాత స్పైసెస్ అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలో సన్నగా తురుముకున్న కొబ్బరి ముక్కల్ని చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అదే కడాయిలో పల్లీలని కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి సన్నని మంట పైన చిన్నగా వేయించుకోవాలి, లేదంటే నువ్వులు మాడిపోయే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత అదే కడాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత కడిగిన టమాటాలని ముక్కలుగా చేసి పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి దూరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసి. ఇవేంటంటే నూనెలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇవి చల్లవనే వరకు అలాగే పెట్టేసుకొని మనము ఇందాక వేయించుకున్న అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, సో నేను అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే అవసరం లేదండి. సో ఈ విధంగా చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే అదే కడాయిలో నూనె పోయాలి. నూనె పోసినాక 3 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇంకా బిర్యానీ పత్తా, తేజ్ పత్తా కూడా అంటారండి హిందీలో దీన్ని, వేసి కొద్దిగా షాజీరా వేసి సన్నని మంట పైన దూరగా వేయించుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది తాలింపు అనేది. తర్వాత కడిగి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ అనేది ఎంత చక్కగా ఎర్రగా వేగితే మన కూర అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత మనం మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి కొంచెం కలుపుకోవాలండి. అదేవిధంగా మిక్సీ జార్లో కొన్ని వాటర్ని పోసి ఆ వాటర్ని కూడా ఈ కడాయిలో వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపి వదిలేసేయాలండి. ఈ విధంగా వేయడం వల్ల మసాలా అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. లోపల మసాలా మొత్తం చక్కగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైన తేలుతూ కనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం పొడి, అదేవిధంగా వేయించిన ధనియాలు వేయించుకొని పౌడర్ వేసుకోవాలండి. అదేవిధంగా బ్లాక్ పెప్పర్, మిరియాలని పౌడర్గా చేసి పెట్టుకోవాలండి, దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. అదేవిధంగా జాజికాయ, దీన్ని హిందీలో జైఫల్ అంటారు, దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత గరం మసాలా, అంటే అన్నీ కూడా వాటిని గరం మసాలా వేసేసుకొని వీటిని అన్నింటినీ కూడా చక్కగా ఒకసారి స్పూన్తో ఉండలు గడ్డలు లేకుండా మంచిగా నెమ్మదిగా కలిపి మొత్తం కలిపి ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇందాక వేయించిన టమాటా, మిర్చి రెండింటిని కూడా కొత్త ఉడుకుతున్న ఈ మసాలాలో వేసి ఒక్కసారి మనం గరిటెతో తీసుకొని ఇట్లా తిప్పుకోవాలండి. తర్వాత దీంట్లో అది మాడిపోకుండా మసాలా అనేది అడగంటకుండా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే ఆ గ్రేవీ థిక్నెస్ అనేది మనకు ఎక్కువగా అవసరం ఉంది అనుకుంటే వాటర్ వేయకండి. గ్రేవీ థిక్నెస్ అనేది కొంచెం పలుచగా కావాలి అనుకుంటే వాటర్ వేసి కొద్దిగా కడిగిన కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని ఆ కర్రీలో వేసుకోండి. ఇదంతా వేగిన తర్వాత టమాటా, అదేమంటారు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకున్నాక మనకి అవసరం ఉంది అనుకుంటే బెల్లాన్ని వేసుకోండి, అవసరం లేదనుకోండి బెల్లాన్ని స్కిప్ చేసేయండి, అంతే. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మసాలా వేయడం వల్ల గాఢతనం తగ్గిపోతుంది అనమాట. సో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నా, అంతే అండి. సో సింపుల్, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ దిస్ రెసిపీ.